హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో ఈరోజు మీతో ఒక బ్రీఫ్గా ఒక టాపిక్ డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే మనకి గర్భసంచి పొర, సో థిన్ ఎండోమెట్రియం, పల్చగా ఉండటం అనేది అంటే అసలు ఏంటి? సో చాలామంది అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, సో ఐవీఎఫ్ అంటే ఏంటి, అసలు ప్రెగ్నెన్సీ త్వరగా రావాలంటే ఏం చేయాలి, ఐవీఎఫ్ త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది అడుగుతూ ఉంటారనమాట. సో ఐవీఎఫ్ సక్సెస్కి కీ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి మనం తీసుకుంటే, ఒకటి డెఫినెట్గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే మేల్ ఫిమేల్ ఫ్యాక్టర్స్ అండి. ఏజ్ ఒకటి, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎందుకు అంటే ఏజ్ బట్టి మనకి ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది, స్పర్మ్ క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతుంది. దీన్ని కొంతవరకు మనం ఇంప్రూవ్ చేయడానికి మేల్ సైడ్ వచ్చేసరికి మేల్ స్పర్మ్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయడానికి మనం మైక్రోఫ్లూయిడిక్స్ అని, మ్యాక్స్ అని, మ్యాగ్నెటిక్ అసోసియేటెడ్ సెల్ సార్టింగ్ అని, ఐవీఎఫ్లో ఏంటంటే డైరెక్ట్గా మనం త్రూ మైక్రోస్కోప్లో మనం ఆ స్పర్మ్ అనేది సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది బాగుంటుంది. సో మార్ఫలాజికల్గా బయటికి మనకి స్పర్మ్ కదిలేది, వేగంగా కదిలేది, తర్వాత మనం బాగా మ్యాగ్నిఫై చేస్తే అది హెడ్, నెక్, టెయిల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయో కూడా అలాంటివన్నీ ఉంటే వాటిని తీసి ఏవైతే గుడ్ స్పర్మ్స్ ఉన్నాయో అవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆడవారిలోని సో మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు ట్యాబ్లెట్స్ కానీ యూఐ పద్ధతులతో అంటే అప్పుడు మనం ఐవీఎఫ్లో అంటే డైరెక్ట్గా ఎగ్స్ అనేవి తీసుకుంటాం. సో ఏవైతే మెచ్యూర్ ఎగ్స్ ఉంటాయో అవే సెలెక్ట్ చేసుకుని వీటితోటి మనం ఐవీఎఫ్ అనేది చేస్తాం. సో ఇలా కొంతవరకు మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ సక్సెస్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే గర్భసంచి లైనింగ్. సో గర్భసంచి లైనింగ్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మనకి ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఫామ్ అయిన బేబీని మనం గర్భసంచిలో పెడతాం. సో లోపల గర్భసంచి యొక్క హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా దానికి లైనింగ్ బాగుండాలి. ఎందుకంటే ఫామ్ అయిన బేబీ ఎక్కడైతే మనం పెడతామో అది లైనింగ్ కూడా మనకి కొంతవరకు థిక్నెస్ ఉండాలి. సో అట్లీస్ట్ మినిమం మనకి 6 mm అబవ్. ఇంతకుముందు మనకి 7 mm అబవ్ అని చెప్పేవారు, బట్ ఇప్పుడు రీసెంట్లో ఏంటంటే అట్లీస్ట్ 6 mm అబవ్ విత్ గుడ్ ప్యాటర్న్ అండ్ గుడ్ బ్లడ్ సప్లై ఉంటే వీ క్యాన్ గో అహెడ్ అని చెప్పి అంటున్నారు అనమాట. సో అసలు థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటి, గర్భసంచి పల్చగా ఉంది అని అంటే దాని ట్రీట్మెంట్స్ ఏంటి? సో సాధారణంగా ఏంటంటే మేము ఇచ్చే హార్మోన్ మెడికేషన్ అనేది చాలా కీ ఫ్యాక్టర్ అండి. కీ ఫ్యాక్టర్ అండ్ మేజర్ రోల్ ప్లే చేసేది ఈస్ట్రోజన్ అనే ట్యాబ్లెట్ అనమాట. సో ఈస్ట్రోజన్ ఏం చేస్తుందంటే మనకి లైనింగ్ అనేది ఇంప్రూవ్ అవటానికి ప్లస్ త్వరగా బేబీ ఇంప్లాంట్ అవటానికి యూస్ అవుతుంది. సో ఇవి చాలా ఫామ్స్లో ఉంటాయి. ఈస్ట్రోజన్ ఓరల్, తర్వాత మనం వెజైనల్, తర్వాత జెల్ రూపంలో కూడా ఉంటాయి. సో ఈ 3లో సాధారణంగా మనం ఇచ్చేది ఓరల్ అనమాట. సో డైరెక్ట్ త్రూ మౌత్ లైక్ ట్యాబ్లెట్ ఫామ్. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ ట్యాబ్లెట్ ఫామ్ ఏమవుతుందంటే ఫస్ట్ పాస్ మెటబాలిజం వల్ల అది లివర్లో మెటబలైజ్ అయ్యి సో కావాల్సినంత మనకి కొంతమందికి గర్భసంచి లైనింగ్ ఇంప్రూవ్ చేయడానికి కొద్దిగా ఎఫెక్ట్ అనేది కొంతమందికి తగ్గచ్చు. సో దానికి ఏంటంటే ప్రత్యామ్నాయంగా మనము వెజైనల్ అంటే డైరెక్ట్గా మనం కింద నుంచి ఉమెన్ని పెట్టుకోమని చెప్తాం. సో దీంట్లో ఏంటంటే మనకి ఫస్ట్ పాస్ మెటబాలిజం అనేది ఉండదు, లివర్ మెటబాలిజం ఉండదు. కాబట్టి సో ఈస్ట్రోజన్ అనేది డైరెక్ట్గా మనకి యుట్రస్ లైనింగ్కి అందుతుంది కాబట్టి త్వరగా లైనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఈస్ట్రోజన్ అనేది ఓరల్గా ఇచ్చినప్పుడు కొంచెం వాళ్ళకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటుందన్నమాట. లైక్ ఎవరికైనా కొంతవరకు రిస్క్ ఉంటుంది, థ్రాంబోసిస్, డివిటీసీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎల్డర్లీ ఉమెన్, డయాబెటిక్, హైపర్ టెన్షన్, ఇంతకుముందు స్ట్రోక్, సో ఇలాంటి రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓరల్ ఫామ్ ఎక్కువ ఇవ్వకుండా మనము ఇప్పుడున్న రీసెంట్లో ఏంటంటే జెల్ ఫామ్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఈ జెల్ ఫామ్స్ అనేది అప్లై చేసుకుంటే ఏంటంటే వీళ్ళకి ఈ ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉండకుండా డైరెక్ట్గా మనకి ఎక్కడైతే దాని ఎఫెక్ట్ ఉండాలి యూట్రస్కి అక్కడికి చేరుకుంటుంది. సో మిగతా బాడీ పార్ట్స్ మీద అనేది సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఇలా ఇప్పుడు రీసెంట్గా కొత్త ఇన్నోవేషన్స్ తోటి మనకి లైనింగ్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది.
సో లైనింగ్ ఇంప్రూవ్ అవటానికి హార్మోన్ ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం దానికి బ్లడ్ సప్లై కూడా ఉండాలి. సో మనం ఎంత ఈస్ట్రోజన్ డంప్ చేసినా సో దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోతే మనకి లైనింగ్ అనేది రాదు. సో కొంతవరకు ఏంటంటే ఈ లైనింగ్ ఇంప్రూవ్ చేయడానికి బ్లడ్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్. అంటే రక్త ప్రసరణ అనేది ఇంపార్టెంట్. ఈ రక్త ప్రసరణ పెరగాలంటే ఏం చేయాలి? కొంతవరకు ఒబీస్ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు మేడం అని అంటే, సో వెయిట్ రిడక్షన్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సప్లై అనేది పెల్విక్ ఆర్గాన్స్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం ఈ బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేయడానికి ఏంటంటే మనకి వాకింగ్, యోగా, కొన్ని రకాల ఆసనాలు ఇవన్నీ వేయటం వల్ల ఏంటంటే లోయర్ పార్ట్స్కి మనకి వాస్కులారిటీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీంతో పాటు కొంతవరకు మనం మెడికేషన్తో ఇంప్రూవ్ చేయొచ్చు. ఒక చిన్న ట్యాబ్లెట్ అదే ఇకాస్ప్రిన్. సో ఇకాస్ప్రిన్తో కూడా మనము బ్లడ్ వాస్కులారిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే లైనింగ్ చాలా త్వరగా వస్తుంది. సో ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎలార్జినిన్ అనేది ఒక మాలిక్యూల్ కూడా కొంతవరకు హెల్ప్ చేస్తుంది. సో అందులో రక్త ప్రసరణ పెరగటానికి. తర్వాత విటమిన్ ఈ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మేజర్ లైనింగ్ ఇంప్రూవ్ చేయడానికి 2 ఫ్యాక్టర్స్ అనేది ఇంపార్టెంట్. ఒకటి ఈస్ట్రోజన్, సో బ్లడ్ సప్లై కొంతవరకు మనకి ఇంప్రూవ్ చేసే ట్యాబ్లెట్ ఇకాస్ప్రిన్ అనమాట. సో ఇవి కాకుండా సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు వాళ్ళని సో దానిలోంచి బయటకు రమ్మని చెప్పాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏంటంటే మనకి డెఫినెట్గా హార్మోన్ అనేది ఇచ్చే ట్యాబ్లెట్ సరిగ్గా పనిచేయదు. ద సేమ్ టైం ఏంటంటే బ్లడ్లో కూడా సరిగ్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సో ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళని మనము సో వాకింగ్ అనేది, కొంత వెయిట్ రిడక్షన్ అనేది మనము చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే రీసెంట్గా ఇప్పుడు ఆక్యుపంక్చర్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో ఆక్యుపంక్చర్ కూడా హెల్ప్స్ ఇన్ ఇంప్రూవింగ్ ద బ్లడ్ సప్లై అండ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద ఎండోమెట్రియల్ థిక్నెస్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన వాటిలో పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, కొంచెం 2 డిఫరెంట్ స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయండి. కొంతమంది ఇంప్రూవ్మెంట్లో ఉంటుంది అని అంటున్నారు, కొంతమంది ఇంప్రూవ్ అవ్వదు అని అంటున్నారు. సో ఇప్పుడున్న రీసెంట్ గైడ్లైన్స్లో అయితే పిఆర్పి అంత హెల్ప్ చేయదని మాత్రం తెలుస్తుందండి. సో దీనికి మేజర్ ఇంపార్టెన్స్ కంటే మనం మిగతావి మెయిన్ హార్మోన్ మెడికేషన్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎట్ ద సేమ్ టైం ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా యూట్రస్లో, దేనివల్లన్నా మనకి లైనింగ్ రావట్లేదా అనే దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకుని మనం దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకోవడం బెటర్ అనమాట. సపోజ్ లోపల ఏమన్నా ఎడేషన్స్ కానీ అతుకులు కానీ ఏమన్నా ఉంటే దాన్ని మనం కరెక్ట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కోసం మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుందండి. ద సేమ్ టైం ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఉన్న చిన్న చిన్నవి పాలిప్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం రిమూవ్ చేసుకుని మెడికేషన్ వాడితే డెఫినెట్గా సక్సెస్ అనేది బాగుంటుందండి. సో చాలామందికి లైనింగ్కి కొంతవరకు ఈ ఎండోమెట్రియం లైనింగ్ పెరగటానికి మనం ట్యాబ్లెట్స్, తర్వాత ఇకాస్ప్రిన్ ఇవన్నీ ఇస్తాం. సో ఇలా మనం లైనింగ్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితిలో ఏంటంటే లైనింగ్ హెల్దీగా 3 లైన్ ప్యాటర్న్ ఉంటే వన్స్ మన స్కానింగ్లోని, సో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 6.5, సో అంతా బాగుంది 6.5 mm ఉంటే వీ క్యాన్ గో అహెడ్ విత్ ట్రాన్స్ఫర్. కానీ ఇప్పటి నుంచో మనం ఫాలో అవుతుంది ఐడియల్గా 8 mm అండ్ అబోవ్. సో ఈ 8 mm అండ్ అబోవ్ క్రాస్ అయితే వీ క్యాన్ గో అహెడ్ ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండి. సో ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంతవరకు నేను చెప్పే మెడికేషన్స్ అనేది మనం యూస్ చేస్తూ ఉంటే సో మనకి ఫలితం అనేది కరెక్ట్గా ఉంటుంది. సో దీంతో పాటు మనం సో డైట్ ద్వారా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా మేడం అని మీరు అడగచ్చు. సో డైట్ ద్వారా వచ్చేసరికి మనకి ఫాక్స్ సీడ్స్ అని ఉంటాయండి, దాంతో కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో తర్వాతే మనం హై ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే సో మనకి కావాల్సిన పోషకాలు అందటం వల్ల సో యుట్రస్ అనేది హెల్దీగా మెయింటైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అవకాడో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి చిన్న చిన్న మార్పులు తీసుకుంటే మనకి యుట్రస్ అనేది హెల్దీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్నెసరీగా కాఫీ, టీస్ అనేవి ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళు దాని ఫ్రీక్వెన్సీని తగ్గించాలి. తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండే చాలా మంచిది.
సో ఇలా ఈ మోడిఫికేషన్ తోటి మనం ప్రెగ్నెన్సీ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా త్వరగా ఉంటుందన్నమాట. సో దీంట్లో మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నేను మీకు అవైలబుల్గా ఉంటాను రాజమండ్రిలోని 49 సెంటర్లో. You can come directly and contact me. Thank you so much.